ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1870కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 4, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ నియో 7ని లాంచ్ చేయబోతుంది. చైనాలో లాంచ్ చేస్తున్నారు. డిసెంబర్ 11వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉండబోతుంది దీనిలో. ఇండియాకి మరి దీన్ని ఏ పేరుతో తీసుకొస్తారో తెలియదు. కాకపోతే పేరు అయితే మారుస్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు మనకి ఇండియాలో చూస్తే రియల్మీ జీటీ నియో 6, రియల్మీ జీటీ 60 అని చెప్పేసి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ జీటీ పదాన్ని తీసేశారు, నియో అని చెప్పి మాత్రమే వాడుతున్నారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఐక్యూకి కొద్దిగా కౌంటర్ ఇవ్వడానికి తీసుకొస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఐక్యూ నియో 9 Pro, ఐక్యూ పేర్లు మీరు గుర్తు, నియో 7 Pro మీరు వినే ఉంటారు కదా. సో ఇప్పుడు నియో 10 Pro కూడా రాబోతుంది, ఐక్యూ నియో 10 Pro. సో ఆ నియో అనే పదానికి వీళ్ళు కౌంటర్ ఇవ్వడానికి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు జీటీ తీసేసి ఓన్లీ రియల్మీ నియో 7 అని తీసుకొస్తున్నారు. నియో 7 Pro కూడా తీసుకొని రావచ్చు వీళ్ళు. సో ఈ నియో 7 Pro 8 Gen 3 ప్రాసెసర్తో రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. ఇది ఐక్యూ నియో 10 Proకి కాంపిటీటర్గా వీళ్ళు తీసుకొని రావచ్చు 30-35 మధ్యలో. ఇప్పుడు నేను చెప్పిన రియల్మీ నియో 7 ఉందిగా, డైమెన్సిటీ 9300 ప్రాసెసర్, ఇది 25-30 మధ్యలో తీసుకొని రావచ్చు. మరి చూడాలి, ఇవి ఫస్ట్ క్వార్టర్లో రావచ్చు. ఫస్ట్ క్వార్టర్ 2025లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ మనం పోకో నుంచి పోకో M7 Proని తీసుకొని రాబోతుంది. దీంతోపాటు పోకో C75 కూడా తీసుకొని వస్తుంది. ఇవి రెండు బడ్జెట్ ఫోన్స్. పోకో C75 ₹10,000 లోపు తీసుకొని రావచ్చు. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 5160 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకో ఫోన్ వచ్చేసరికి పోకో M7 Pro. ఇది వచ్చేసరికి 10-15,000 మధ్యలో తీసుకొని రావచ్చు. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7020 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీనిలో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5110 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ అయితే చెప్పాను ఇప్పుడు డైమెన్సిటీ 7020 అల్ట్రా, ఇది దగ్గర స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్కి ఈక్వల్ ఉంటుంది. అంటే దీని ప్రైస్ మ్యాక్స్ 11-12,000 కంటే ఎక్కువ ఉండకూడదు నా అభిప్రాయం ప్రకారం. మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారో. డిసెంబర్ 17వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. 17వ తారీఖు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఈ రెండు ఫోన్స్ గురించి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. షామీలో మనం మొబైల్ ఫోన్స్ చూసాం, టీవీలు చూసాం, రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఇట్లాంటి చాలా చూసారు కదా. ఇంకా వీళ్ళకి చాలా హోమ్ అప్లయన్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళు ఏసీలు అమ్ముతారు, వీళ్ళు రిఫ్రిజిరేటర్స్ అమ్ముతారు, డ్రోన్స్ అమ్ముతారు, వాషింగ్ మిషన్స్ అమ్ముతారు, ఇట్లాంటి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి షామీకి. ఇవన్నీ ఇండియాకి తీసుకురాబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకొని వచ్చారు. మిగతా ప్రొడక్ట్స్ కూడా ఇండియాకి తీసుకొని వస్తారు తొందరలో. నెక్స్ట్ మనకి ఓపెన్ఏఐ CFO, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ చెప్తున్న ప్రకారం చూస్తే మాత్రం ఈసారి వీళ్ళు చాట్‌జీపీటీలో యాడ్స్ అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారు. చాట్‌జీపీటీలో మీరు ఏదైనా టైప్ చేస్తారు కదా, టైప్ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్తో పాటు యాడ్స్ మధ్యలో మీకు బ్యానర్ యాడ్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు డబ్బులు సంపాదించడానికి. JioHotstar.com లాస్ట్ 1-2 monthsగా ఇది హాట్ టాపిక్ అనమాట. ఈ డొమైన్ ఒకరు కొన్నారు, తర్వాత ఇంకో ఇద్దరు పిల్లలు తీసుకున్నారు, మొత్తం రచ్చరచ్చ నడిచింది. లాస్ట్కి వీటన్నిటి చెక్ పెడతా అంబానీ ఏం చేశారు, JioStar.com అని చెప్పేసి డొమైన్ తీసుకున్నారు. సో దానికి విలువ లేకుండా పోయిందనమాట JioHotstar.comకి. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఈ డొమైన్ ఏదైతే ఉంది, డొమైన్ రిలయన్స్ చేతికి అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఓనర్ వచ్చేసరికి వియాకామ్ 18 అని చెప్పేసి కనిపిస్తుంది, రిలయన్స్ ఇది. సో రిలయన్స్ వాళ్ళకి డొమైన్ అయితే వీళ్ళు తిరిగి ఇచ్చేసినట్టున్నారు. ఎందుకంటే దానికి వాల్యూ లేదు ఇంకా, ఎందుకంటే జియో తీసుకోవట్లేదు, తీసుకున్నప్పుడు దాని వాల్యూ మొత్తం డౌన్ అయిపోతుంది. మొత్తానికి వియాకామ్ 18 మళ్ళీ తీసేసుకుందాన్ని, అంటే రిలయన్స్ మళ్ళీ డొమైన్ అయితే తీసేసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మార్క్ రోబర్. ఇతను ఇంతకుముందు నాసాలో పనిచేశాడు సైంటిస్ట్గా. సో ఇతను అదే జాబ్ మానేసి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. 60 million పైగా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాడు. కంపెనీ కూడా ఉంటుంది ఇతనికి, కరెన్సీ ల్యాబ్స్ అని చెప్పేసి. సో ఇతను పిల్లల్ని మోటివేట్ చేస్తుంటాడు. పిల్లలు సైంటిఫిక్గా, ఇంజనీరింగ్ పరంగా వాళ్ళు ఏదన్నా కొత్త క్రియేట్ చేయడానికి ఇట్లాంటి వాటికి మోటివేషన్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇతను ఇప్పుడు కొత్త ప్రయోగం అయితే చేస్తున్నాడు. SpaceXతో కలిసి ఒక శాటిలైట్ని పైకి పంపిస్తున్నాడు. సో స్పాన్సర్ వచ్చేసరికి వీళ్ళకి గూగుల్ అండ్ T-Mobile ఉంటుంది కదా, వాళ్ళ అమెరికాలో సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళు, మనకి జియో అట్లా ఎలాగో వాళ్ళకి అలా అనమాట. అది వీళ్ళిద్దరు ఈయనకి స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఇతను స్పేస్కి ఒక శాటిలైట్ పంపిస్తారు. ఆ శాటిలైట్లో వీళ్ళు పిక్సెల్ ఫోన్ ఉంటుంది, పిక్సెల్ ఫోన్ పెడతారు. పిక్సెల్ ఫోన్ పైన ఇంకో కెమెరా అయితే ఉంటుంది. స్క్రీన్ ఆన్లోనే ఉంటుంది పిక్సెల్ ఫోన్ది, దానిపైన కెమెరా అయితే ఉంటుంది. ఇది శాటిలైట్ పైకి వెళ్ళేది కదా, పైకి వెళ్ళిన తర్వాత ఇది భూమి ఉంటుంది కదా మన ఎర్త్ పైకి వెళ్తుంది శాటిలైట్. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కింద నుంచి పిక్సెల్ ఫోన్ ఉంటుంది, పిక్సెల్ ఫోన్కి ఒక ఇమేజ్ పంపిస్తారు. ఇతను ఇమేజ్ పంపించారు అనుకోండి, ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా ఇమేజ్, దాన్ని పైన కెమెరా పెట్టరు కదా వీళ్ళు, అది క్యాప్చర్ చేసిద్ది. ఎలా క్యాప్చర్ చేసిద్ది అంటే వెనక ఎర్త్, ముందు మీ ఫోటో ఉంటుంది, ఫోన్లో ఫోటో కనిపిస్తుంది, ఆ ఫోటోతో క్యాప్చర్ చేసి మీకు భూమికి పంపిస్తుంది ఆ ఫోటోని. సో అంటే మీరు భూమితో ఫోటో దిగినట్లు శాటిలైట్ సహాయంతో. ఇట్లా వీళ్ళ కాన్సెప్ట్ అయితే. ఈ శాటిలైట్కి పేరు ఎత్తున పెట్టిన వచ్చేసరికి శాట్కస్ అని పెట్టాడు. ఈ జనవరిలో ఈ శాటిలైట్ని
స్పేస్ ఎక్స్ సహాయంతో వీళ్ళు పైకైతే పంపించకపోతున్నారు. అండ్ ఈయన చెప్పేదేందంటే, ఇప్పుడు ఒకవేళ మీరు కూడా మీకు ఫోటో కావాలంటే, ఎర్త్‌తో పాటు ఫోటో దిగాలంటే మాత్రం $30 చెల్లించాల్సుంటది. $30 మీరు డొనేట్ చేసినట్టనమాట. క్రంచ్ ల్యాబ్స్ అని వీళ్ళు క్రియేట్ చేశారు కదా పిల్లల కోసం. సో, దానిలో మీరు $30 డొనేట్ చేస్తే ఒక పిల్లలకి ఏదైనా ఒక పిల్లోడికి ఇలా ప్రాజెక్ట్స్ పంపిస్తాడు. మినీ ప్రాజెక్ట్స్ ఇవి కార్డ్‌బోర్డ్స్ రూపంలో ఉంటాయి. ఒక వీడియో కూడా ఉంటది. ఆ వీడియో చూసి వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, అంటే వాళ్ళు ఎక్కువగా ఈ మొబైల్ గేమ్స్‌కి వీటికి అలవాటు పడకుండా కొద్దిగా వాళ్ళ బుర్ర ఇంజినీరింగ్, సైంటిఫిక్, టెక్నాలజీ వీటి గురించి ఆలోచించి కొంచెం వాటి మీద వాళ్ళకి ఇంకా ఆసక్తి కలుగుతది కదా! ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలి మేము అని. సో, అట్లా పిల్లల్ని మార్చడానికి ప్రాజెక్ట్ అనమాట. $30 మీరు చెల్లిస్తే మీ ఫోటోని అప్‌లోడ్ చేయాల్సి ఉంటదనమాట. మీ డీటెయిల్స్ ఇచ్చి వెబ్‌సైట్‌లో. ఈ వెబ్‌సైట్ కూడా ఉంది. spaceselfie.com వెబ్‌సైట్ పేరు. ఈ వెబ్‌సైట్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చి మీ ఫోటో అప్‌లోడ్ చేశారనుకోండి, ఈ శాటిలైట్ పైకెళ్ళిన తర్వాత మీరు ఎర్త్‌తో ఫోటో దిగిన పిక్చర్‌ని మీకు మళ్ళీ వీళ్ళు పంపిస్తారు, మెయిల్ చేస్తారు. సో, ఇది కాన్సెప్ట్. సో, కాన్సెప్ట్ బాగుంది. కాపోతే ఇతను ఇంకా స్పేస్‌కైతే ఆ ప్రాజెక్ట్ ఇంకా వాడుకలోకైతే లేదు. ఎందుకంటే శాటిలైట్ ఇంకా పైకెళ్ళలేదు. మీకు ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో స్క్రీన్ మీద గ్రాఫిక్స్ నుంచి క్రియేట్ చేసిందే. సో, ఇట్లా కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏఐ సహాయంతో రకరకాలు మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు నా థంబ్‌నెయిల్సే చూస్తా ఉంటారు. ఒక్కోసారి నా పెళ్ళికొడుకు గెటప్ ఏస్తుంటారు. ఒక్కోసారి పిల్లోడు గెటప్ ఏస్తుంటారు. ఏదేదో చేస్తుంటారనమాట. ఏఐ సహాయంతో ఏమైనా చేసేయొచ్చు. సో, ఈ ఫోటోస్ కూడా మనం భూమితో కాదు కదా, మనం ఏమంటారు సూర్యుడితో కూడా ఫోటో దిగొచ్చు ఏఐ సహాయంతో. నెక్స్ట్ మనకు ఊబర్ నుంచి, ఊబర్ అంటే మనకి రైడ్స్ గుర్తొస్తూ ఉంటాయి. బైక్‌లు అయిపోయినాయి, ఆటోలు అయిపోయినాయి, సైకిళ్ళు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బోట్ల మీదకెళ్ళారు. బోట్ల మీద కూడా ఇప్పుడు మీరు ఊబర్ రైడ్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. జమ్మూ కాశ్మీర్లో దీన్ని తీసుకొని వస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో దాల్ లేక్ ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు ఊబర్ షికారా అని చెప్పేసి ఒక సర్వీస్ స్టార్ట్ చేశారు. షికారా అంటే వుడెన్ బోట్ అనమాట. ఈ వుడెన్ బోట్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఒక 12-13 డేస్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టూర్కి వెళ్ళాలనుకుంటే మీరు బోట్ బుక్ చేసుకుంటే అక్కడ బోట్ కొద్దిగా రష్ అయితే ఉంటుంది. సో, ఆ రష్ లేకుండా మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళగానే మీకు బోట్ రెడీగా ఉంటుంది. ఊబర్ బొమ్మలు కనిపిస్తుంటాయి దాని మీద, ఎక్కేసి మీరు బోట్లో షికారు అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జీఎస్టీలు పెంచేశారు. మళ్ళీ జీఎస్టీలు దగ్గర 35% అయితే పెంచేశారు. మన నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, సిగరెట్లు, థమ్సప్లు అన్నిటి మీద పెరిగిపోయినాయి. సిగరెట్ వచ్చేసరికి 28% ఉండేది, ఇప్పుడు 35% పెంచేశారు. థమ్సప్లు ఇవి ఉంటాయి కదా, మాజాలు, కీజాలు ఇవన్నీ మీరు తాగాలంటే మాత్రం అవి కూడా 28% ఉండేవి. బెవరేజెస్ మీద 35% అయితే పెంచేశారు. అండ్ దీంతోపాటు రెడీమేడ్ గార్మెంట్స్ ఉంటాయి కదా, మీరు బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. బట్టలు ఒకవేళ మీరు 1500 లోపు కొన్నారనుకోండి, దాని మీద 5% జీఎస్టీ ఉంటుంది. 1500 నుంచి 10,000 రూపాయల లోపు కొంటే 18% జీఎస్టీ. పొరపాటున 10,000 రూపాయల పైన వెళ్ళారనుకోండి 28% జీఎస్టీ అయిపోయింది. అంతేకాకుండా కాస్మోటిక్స్ ఉంటాయి కదా, కాస్మోటిక్స్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కానివ్వండి, వాచెస్, కొంతమంది వాచ్లు కొంటూ ఉంటారు, వాచ్ల మీద కానివ్వండి, అండ్ ఇంకా షూస్ ఇలాంటివి ఉంటాయి. అవి 25,000 పైన మీరు కొన్నారనుకోండి, వాటి మీద కూడా 28% జీఎస్టీ. సో, ఇట్లా అన్నిటి మీద జీఎస్టీ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మన వియత్నాంలో అబ్బాయిలు జాబులు చేయాల్సిన అవసరం లేదు. అబ్బాయిలకి జాబులు అయితే ఇస్తున్నారు. అమ్మాయిలంట ఇళ్ళలో ఫోర్స్ చేస్తున్నారంట, పెళ్లి చేసుకోమ్మా అని చెప్పేసి. వాళ్ళేమో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అబ్బాయిని హైర్ చేసుకుంటున్నారు, నకిలీ బాయ్ ఫ్రెండ్గా, నకిలీ ప్రియుడిని తీసుకొచ్చి ఇంట్లో చూపించి, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్లో, మాకు కొద్దిగా టైం కావాలి, ఇద్దరిని ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, అది ఇది అని చెప్పేసి, ప్రజెంట్ లవ్లో ఉన్నామని చెప్పేసి ఇంట్లో పెళ్లి చేసుకోకుండా తప్పించుకుంటున్నారు. వీడు ఫ్రీగా రాడు కదా బాయ్ ఫ్రెండ్ అనేవాడు. సో, వాడికి డబ్బులు చెల్లించాల్సిన అబ్బాయిలకి డబ్బులు చెల్లించి మరి నకిలీ బాయ్ ఫ్రెండ్స్గా పెట్టుకుంటున్నారు. చాలామంది అబ్బాయిలు జాబులు చేయడం కూడా మానేశారంట వియత్నాంలో. అట్లా ఉంది అబ్బాయిలకి డిమాండ్. తొందరగా వియత్నాం వెళ్ళిపోండి. తొందరపడి వెళ్ళిపోకండి, వాళ్ళ భాష మీకు అర్థం కాదు, ఏదో మాట్లాడుతుంటారు, పిచ్చిపట్టింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే, ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ టైప్ సి ఇంతకుముందు బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని 16,500 రూపాయలకి వచ్చినాయి. ప్రజెంట్ బ్యాంక్ ఆఫర్ లేవు. ఇప్పుడు ప్రజెంట్ 20,000 రూపాయల దాకా ఉంది ప్రైస్ చూస్తే. ఈరోజు తక్కువ కనిపిస్తుంది, 17,990 రూపాయలు కనిపిస్తుంది. ఒకవేళ మీరు యాపిల్ ఫోన్స్, ఐఫోన్స్ యూజ్ చేస్తుంటే, ఎయిర్పాడ్స్ కోసం చూస్తుంటే మాత్రం ఇంతకుముందు ప్రైస్ అయితే లేదు, బ్యాంక్ ఆఫర్ లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ డిస్కౌంట్ ఇది 17,990. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే, భూపాల్ అడుగుతున్నారు, X200 కోసం వెయిట్ చేస్తున్నాను, అంత అమౌంట్ పెట్టి తీసుకోవడం బెటర్ అని అడుగుతున్నారు. X200 Pro డిసెంబర్ 12వ తారీఖు లాంచ్ అవుతున్నాయి ఇండియాలో. చాలామంది ఫోన్స్ కొంటుంటారు, ముఖ్యంగా కెమెరాస్ కోసం. కెమెరాస్ చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి కెమెరాస్. జైస్ పార్ట్నర్షిప్ కావాలంటే కెమెరాస్ కానివ్వండి. సో, నా వరకు అయితే మాత్రం X200 Proకి వెళ్ళడం బెటర్. నువ్వు ప్రో మోడల్ తీసుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. లేదు నీ బడ్జెట్ టైట్ ఉంటే X200 తీసుకోవచ్చు, ఒకవేళ మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే. అయితే X200 తీసుకున్న మీకు iQOO 13 ఇంచుమించు ఒకటే కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే iQOO 13లో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉండదు, ఆ T-Star కోటింగ్ అయి ఉండవు.
దీనిలో ఉంటాయి, అంతే తేడా. ఇంకా మిగతా అంతా సేమ్. X200 Pro డిఫరెంట్ ఉండదు. X200 Pro మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి దాంట్లో. దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీనిలో 3.7x వరకు X200 Proలో ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా సెన్సార్ కూడా LYT సెన్సార్ ఉంటుంది X200 Proలో. ఇది వచ్చేసరికి IMX సెన్సార్ ఉంటుంది X200లో. సో కొద్ది సెన్సార్స్ హార్డ్వేర్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఒకేలాగా ఉంటుంది. అంటే చూడడానికి ఇమేజెస్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే కొద్దిగా మీకు X200 Pro బెటర్ ఉంటుంది డీటెయిల్స్ పరంగా ఇవన్నీ చూస్తే. సో వీడియో ప్రజెంట్ చెక్ చేస్తున్న వీడియో అయితే వస్తుంది మీకు డిసెంబర్ 12వ తారీఖు. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఆ కెమెరా డిపార్ట్మెంట్లో ఏమైనా మీకు X200కి 200 Proకి హ్యూజ్గా డిఫరెన్సెస్ అనిపిస్తే అప్పుడు 200 Proకి వెళ్ళండి, లేకపోతే 200 కూడా తీసుకోవచ్చు. నాకు X100 Pro లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్లో లాంచ్ అయింది. X100 Pro ఈ ఇయర్ మొత్తం లేదని బెస్ట్ కెమెరా నేను చూశానంటే మాత్రం లాస్ట్ 1 ఇయర్లో X100 Pro చాలా బాగుంది కెమెరా. ఆల్ట్రా మోడల్ కూడా ఉంటుంది, అది ఇండియాకి తీసుకురాలి వారు. ఆల్ట్రా మోడల్ కూడా నేను చూశాను, అది కూడా చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది ప్రో మోడల్ కంటే. అవి ఇండియాకి అయితే రావు. ఇదే ఫ్రెండ్స్ పడుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్స్ లైక్ చేయ, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.